మాట్లాడండి. చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అందరికీ నమస్కారం. నమస్కారం సార్. మా గురువు గారు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి, మళ్ళీ నాకు ఈ జ్ఞానం ఇచ్చిన మణికంఠ సార్కి నా హృదయపూర్వక నమస్కారములు, మళ్ళీ కృతజ్ఞతలు. నేను సార్ చెప్పినట్లు అద్దం ప్రక్రియ, మళ్ళా హృదయ ప్రక్రియ చేసేటప్పుడు చాలా ఎమోషన్ గా చేస్తున్నాను అన్నమాట. అదేమో హృదయ ప్రక్రియ చేసేటప్పుడు సడన్ గా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి అన్నమాట. సడన్ గా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. సరే, అదొకటి. ఇంకా అద్దం ప్రక్రియ చేసేటప్పుడు ఆ మూడో సంకల్పం, నా పేరు గిరిజ. మూడో సంకల్పం చేసేటప్పుడు, గిరిజ, నేను నిన్ను షరత్తు లేకుండా పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను అనేసరికి నా కళ్ళలో ఏదో ఒక ఫ్లాష్ వచ్చినట్లయింది. ఫ్లాష్ అంటే మెరుపు అంటారు కదా, ఫ్లాష్ వచ్చినట్లయింది. ఫ్లాష్ వచ్చింది, అయినా కూడా నేను ఇంకా మిగతా మూడో సంకల్పాలు కూడా 5 5 మినిట్స్ చేసుకుంటా ఉన్నానండి. అప్పుడు నేను చాలా డిప్రెస్ లో, దానికన్నా ముందు, నేను ఈ ప్రక్రియ చేసేటప్పుడు చేయకన్నా ముందు చాలా డిప్రెస్ గా ఉన్నాను అన్నమాట. అది అయినా కూడా ఆ డిప్రెషన్ లోనే చేసినాను. మూడో సంకల్ప వచ్చేసరికి నాకు కొంచెం ఫ్లాష్ వచ్చినట్లయింది. ఇంకా మిగతా మూడు, గిరిజ, నేను నిన్ను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను, విశ్వసిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. ఈ మూడు సంకల్పాలు కూడా 5 5 నిమిషాలు చెప్పుకున్నాను. చెప్పుకున్న తర్వాత నా డిప్రెషన్ నాకు నిజంగా ఎంత ఆశ్చర్యమైందంటే, ఐఎమ్ రియలీ వండర్ సార్. చాలా అంటే చాలా నా డిప్రెషన్ ఎలా మాయమైందో ఏమో నాకు తెలియదు. అంతవరకు నాకు ఈ జీవితమే వద్దు, ఈ ప్రపంచమే వద్దు, నాకు ఎవరితో మాటలే వద్దు. అసలు ఆ రోజు, దానికన్నా 2 రోజుల క్రితం ముందు నేను తినలేదు, తాగలేదు, ఎట్లా పడుకున్న దాన్ని అట్లా పడుకున్నాను. ధ్యానం కూడా చేయలేదు. నేను 2 2 అవర్స్ ధ్యానం చేస్తాను, అయినా కూడా 2 రోజుల నుంచి ధ్యానం కూడా చేయలేదు, తినలేదు, తాగలేదు, ఊరికెట్లా పడుకున్నాను. అయినా సార్ చెప్పిన ఈ సంకల్పాలను మాత్రం మానుకోలేదు. అవి చేస్తున్నాను, రెగ్యులర్ గా చేస్తున్నాను. ఆ రోజు మాత్రం నాకు చాలా వండర్ అయింది. సడన్ గా నా డిప్రెషన్ ఎలా కరిగిపోయిందో, ఎలా మాయమైందో నాకు తెలియదు. చాలా వెరీ హ్యాపీగా, వెరీ ఎంతజియాస్టిక్ గా ఫీల్ అయినాను అనమాట. ఒక ఎట్లా అంటారు, ఏదో నాకు తెలుగు అంతగా రాదండి సార్. కళ్ళలో హురుపు అంటారంటే చాలా ఉత్సాహం, ఉత్సాహం వచ్చిందన్నట్టు. ఉత్సాహం వచ్చింది. అట్లే చాలా హ్యాపీగా నా పనులన్నీ చేసుకున్నాను. ఆ చాలా హ్యాపీగా ఉన్నాను. అప్పటి నుంచి నాకు ఏదో ఒక పాజిటివ్ ఆలోచన, రిజల్ట్ రాలేకపోయినా ఒక పాజిటివ్ ఆలోచనతో ఉంటున్నాను. నాకు ఏదో ఒక హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మాత్రం, ఇంత మాత్రం చెప్పగలను. ఐఎమ్ వెరీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఐఎమ్ రియలీ వండర్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ గ్రేట్ఫుల్ టు యూ సార్. మీరు నిజంగా ఎప్పటి నుంచి సార్. మీరు ధ్యానం ఎప్పటి నుంచి చేస్తున్నారు? సార్, మీరు ధ్యానమా? ధ్యానం ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఉమ్. నేను ధ్యానం రాత్రి 10:30 టు ఒక్కొక్కసారి 12:30 1:30 అట్లా అవుతుంది. 2 2 అవర్స్. మళ్ళా ఉదయం లేసేసరికి 4:30 5 o'clock అట్లా అవుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? అయ్యో, 10 ఏండ్ల నుంచి చేస్తున్నాను సార్. 2014 నుంచి చేస్తూనే ఉన్నాను. ధ్యానం ఒకటే చేసినప్పుడుగా ఎలా ఉంది మార్పు? ధ్యానంతో పాటుగా ఇది చేస్తే రెండు కలిపితే ఎలా ఉంది? అంటే ధ్యానం చేస్తే ఒక్కొక్కసారి ఏమంటే ఏదో ఒక అనుభవాలు వస్తాయన్నమాట. ఆ నా చక్రాలు కొంచెం యాక్టివేట్ అయినట్లు, చక్రాల్లో 7 చక్రాస్ లో ఏదో వైబ్రేటింగ్ అయినట్లు అట్లా. ఆ, ఆజ్ఞా చక్రంలో ఒక వైబ్రేషన్ అట్లా వస్తున్నాయి అన్నమాట. కానీ అంత ఎంతూజియాస్టిక్ లేదు, అంత ఉత్సాహం లేదు. ధ్యానం చేస్తాను కానీ ఉత్సాహం లేదు. కానీ నాకు ఈ అద్దం ప్రక్రియ చేసినాను సార్. నిజంగా చెప్తాను సార్, నాకు నన్ను నన్ను చెప్పలేను, ఆ శబ్దంలో చెప్పలేను నేను నిజంగా. నేను చెప్పలేను సార్. నేను ఇది ఇది అతిశయోక్తి కాదు, నా హృదయపూర్వకంగా నేను చెప్తున్నాను. నాకు జరిగిన ఒక ఇది చెప్తున్నాను, అనుభవం చెప్తున్నాను నీకు. నన్ను ధ్యానం చేసినాను, కానీ ఒక్కొక్కసారి ధ్యానంలో వచ్చిందని, కానీ ఎంత ఉత్సాహము, ఒక పాజిటివ్ ఆలోచన నాకు రాలేదు. నిజంగా ఓ, అద్దం ప్రక్రియ వెరీ గ్రేట్ సార్.
చాలా అద్భుతమైన ప్రక్రియ మాత్రం, అద్భుతమైన ప్రక్రియ మాత్రం. కానీ హృదయ థ్యాంక్ యూ. ప్రక్రియ కూడా నాకు మంచి ఎమోషన్ వచ్చింది. హృదయ ప్రక్రియ చేసేటప్పుడు మంచి ఎమోషన్ వచ్చింది, ఏదో ఒక ఎమోషన్. అప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి అన్నమాట. నీళ్ళు వచ్చింది తర్వాత అదైన తర్వాత ఈ అద్దం ప్రక్రియ మూడో సంకల్పాలు వచ్చేటప్పుడు ఆ ఏదో కళ్ళలో రెండు కళ్ళ నుంచి ఒక ఫ్లాష్ వచ్చింది. ఫ్లాష్ వచ్చేసి ఇంకా మిగతా మూడు సంకల్పాలు చేసేసరికి కంప్లీట్ గా క్లియర్ అయిపోయింది. చాలా క్లియర్ మూడ్ అయిపోయినది. చాలా డిప్రెస్ మూడ్ లో ఉన్నాను. చాలా క్లియర్ మూడ్ అయిపోయినాను నేను. చాలా 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 అద్భుతంగా ఉంది సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. నిజంగా మీకు ఎన్ని గ్రేట్ఫుల్ గా ఉంటేనో తక్కువ సార్. ఆ రోజు నేను నిజంగా ఎలా అయిపోయినంటే లైక్ ఏ డెడ్ బాడీ, అయిపోయినాను నేను. ఇది చేశాక అద్దం ప్రక్రియ చేశాక ఎలా అయిపోయారు మళ్ళీ? సార్ అద్దం ప్రక్రియ చేశాక ఎలా మారిపోయారు? అది ఏమో నాకు తెలియదు సార్. అదేమో ఒక ఏమంటారు మ్యాజిక్ మిరాకిల్ అంటారు కదా. మిరాకిలే అయింది నిజంగా. అద్భుతం అంటారు కదా, మిరాకిల్ అయింది. అద్దం ప్రక్రియ చేసిన తర్వాత నేను అతిశయోక్తిగా చెప్పను, మళ్ళా ఎవరన్నా నన్ను ఇది చేయాలని కూడా చెప్పను. నా స్వయం అనుభవంతో నేను చెప్తున్నాను. నాకు ఇన్నేండ్ల నా ధ్యానం జీవితంలో, నాకు నిజంగా నాకు మిరాకిల్ జరిగింది ఆ రోజు అంటే నిజంగా చాలా ఇదిగా చెప్తాను. నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను అనమాట. 10 నా ధ్యాన జీవితంలో సార్ ఈ అద్దం ప్రక్రియ హృదయం ప్రక్రియ వలన ధ్యానంతో పాటుగా అవునవునవునవునవును చేస్తూనే ఉన్నాను. నేను అవి చేస్తాను. మీరు చెప్పింది నేనేమేమి అనుకోలేదు. రెండు చేస్తున్నాను. ధ్యానం కూడా చేస్తున్నాను. ధ్యానం 2014 నేను పిరమిడ్ వ్యాలీలో జాయిన్ అయినాను. అక్కడ పని చేస్తున్నాను. అప్పటి నుంచి నేను బుక్ స్టోర్ లో పని చేస్తున్నాను. అది అయిన తర్వాత మళ్ళీ బెంగళూరు వచ్చేసినాను. ప్రొఫెషన్ కంటిన్యూ చేసినాను. అయినా జీవితంలో మార్పులు లేవు. ఇప్పుడు మార్పులు లేవు అనుకోండి. కానీ ఒక పాజిటివ్ థింకింగ్, ఒక మిరాకిల్ అయినట్ల నా లైఫ్ లో. అంటే ఇప్పుడు డిప్రెషన్ అయిన తర్వాత మనిషి ఎలా ఉంటాడు, లైక్ చచ్చిపోయిన పేనుగులాగా ఉంటాడు కదా. అతనికి ఏమీ కావద్దు, అసలు జీవితమే వద్దనిపిస్తుంది కదా. అలాగే అయినాను నేను అలాగే ఉన్నాను. 2 రోజుల నుంచి అలాగే ఉన్నాను. కానీ ఈ ప్రక్రియ చేసిన తర్వాత మాత్రం నాకు మిరాకిల్ అయ్యింది. నేను చాలా డిప్రెషన్ గా ఉన్న దాన్ని బయటికి డిప్రెషన్ నుంచి బయటికి వచ్చేసాను అన్నమాట. ఎంతసేపు చేశారు? ఒక్క రోజు చేశారా, 2 రోజులు చేశారా, ఎంతసేపు? 4 days చేసినాను. 4 days మీరు చెప్పింది చేశాను. కానీ నేను రెగ్యులర్ గా చేస్తూ ఉండలేదు. ఒక్కొక్కసారి బేజారైన రేపు చేస్తాం, ఈ రోజు చేస్తాం అట్లా. కానీ మీరు చెప్పిన నన్ను మాట్లాడిన తర్వాత మీరు రెగ్యులర్ గా చేయడం లేదు, చేయండి అని చెప్పారు కదా. నేను మా సార్ చెప్పినారు కదా అని రెగ్యులర్ గా చేస్తూ 4 days చేశాను. రెగ్యులర్ గా 4 days చేశాను అనమాట. 4th డే నాకు ఈ అనుభవం అయింది. అద్భుతం, అద్భుతం. థ్యాంక్ యూ. చూసారు కదా మాస్టర్స్, ఆవిడ ఆనందం వదిలిపెడితే ఇంకొక గంట సేపటి దాకా కూడా మాట్లాడతారు. అంత ఆనందంతో ఉన్నారు. ఈ ఆనందాన్ని అందరికీ నేను ఇవ్వాలనే మాస్టర్స్ అందరి సహాయంతో, గురుగారి సహాయంతో ఈ అద్దం ప్రక్రియని, హృదయం ప్రక్రియని సృష్టి చేయడం జరిగింది. దీన్ని పట్టుకొని ఉండడం కూడా చాలా కష్టం. ఈ జ్ఞానాన్ని అందుకోవడం ఎంత కష్టమో దీన్ని ఎప్పటికీ పట్టుకొని ఉండడం కూడా కష్టమే. మీరు ఈ ప్రక్రియలు చేస్తూ ఉంటే మీరు హయ్యర్ వైబ్రేషన్ లోకి వెళ్తారు. ధ్యానంతో పాటుగా చేస్తూ ఉంటే మీకు అనవసరమైన వ్యక్తులంతా దూరం అవుతారు, మంచి మంచి వ్యక్తులంతా దగ్గర అవుతారు. మీ బంధంలో మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు ఉన్నతంగా ఎదుగుతారు. ఆధ్యాత్మికత అంటేనే మీలో మీకు సరైన వాళ్ళు మీ దగ్గరికి రావడం, సరికాని వాళ్ళు దూరం వెళ్ళిపోవడం, ఇలా జరుగుతూ ఉంటది. మీరు ధైర్యంగా ఉండి ముందుకు అడిగేయండి. ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు శ్రద్ధగా చేయండి. మీరు మినిమం గంట ధ్యానం ఖచ్చితంగా చేయాలి. దాంతో పాటుగా అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియ చేయండి. మీరు ఎంత సమయం అయితే ఆధ్యాత్మిక కోసం కేటాయిస్తున్నారో దానిలో సగం సమయం ధ్యానంకి, సగం సమయం అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియకి చేయండి. ధ్యానం వల్లనే ఈ అద్దం ప్రక్రియ, హృదయ ప్రక్రియ సృష్టి జరిగింది. గురువు గారి ఆశీస్సులు, సహాయ సహకారాలు
ఎంతో మంది మాస్టర్స్ ఆశీస్సులు, సహాయ సహకారాలు, విశ్వశక్తి, నా పూర్ణాత్మ, ఇంకెంతో మంది మాస్టర్స్ యొక్క సహాయ సహకారాల వల్లే జరిగింది. వాళ్ళందరి సహాయం లేకుండా ఇది సృష్టి జరగలేదు. వాళ్ళందరూ నాకు సహాయం చేస్తున్నారు. వాళ్ళ ద్వారా నేను మీకు సహాయం చేస్తున్నాను. మీకు అందరికీ కృతజ్ఞతలు. నా మాట విని చివరికి నా మాట విని ఆచరించింది కాబట్టి ఆవిడ జీవితంలో మార్పు వచ్చింది. మీరు విని ఆచరిస్తేనే మార్పు వస్తుంది. మీ జీవితంలో మార్పు పూర్తిగా వచ్చేంత వరకు వదిలిపెట్టద్దు. వచ్చినా కూడా వదిలిపెట్టవద్దు. భూమి మీద అసెన్షన్ సాధ్యమయ్యేంత వరకు, భూమి మొత్తం స్వర్గతుల్యం అయ్యేంత వరకు ఈ అర్థం ప్రక్రియను, ధ్యానాన్ని వదిలిపెట్టకండి. హృదయం ప్రక్రియను వదిలిపెట్టకండి. మీకు సహాయం చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. మీరు అడగడం ఆలస్యం. నేను ఎప్పుడు మీ వేలు వదిలిపెట్టను. కానీ మీరే నన్ను వదిలిపెట్టే అవకాశం ఉంటుంది. మాయలో పడి సత్యానికి దూరంగా వెళ్ళి మీరే నన్ను వదిలిపెట్టే అవకాశం ఉంటుంది కావచ్చు, కానీ నేనెప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టాలనుకోను. మీరు వదిలిపెడితే కానీ నేను గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నం చేయను. ఎందుకంటే స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని వదిలేస్తాను. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది ఒక హయ్యర్ వైబ్రేషన్. ధ్యానంతో పాటుగా అర్థం ప్రక్రియ చేస్తూ ఉంటే మీరు ఉన్నతంగా ఎదుగుతారు, అన్ని పరిష్కరించుకుంటారు. మీ జీవితంలో అంతులేని ఆనందం, అంతులేని ప్రశాంతత వస్తుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ప్రేమిస్తారు, అంగీకరిస్తారు, మీకు సహాయం చేస్తారు అన్ని రకాలుగా. మీరు అనుకున్నవన్నీ కూడా తొందరగా జరిగిపోతాయి. మీ యొక్క శక్తి సామర్థ్యాలు పెరిగిపోతాయి. మీ యొక్క నమ్మక వ్యవస్థ, కాన్ఫిడెన్స్ కూడా చాలా బలపడుతుంది. మీరు ఏదైనా చేయగలరన్న నమ్మకం మీకు వస్తుంది.